పెహల్గాంలో జరిగిన దాడిలో కొత్తగా పెళ్ళైన జంట పెళ్ళైన 6 రోజులకి అమ్మాయి ముందరే భర్తని చంపేయడం మనం చూసాం. అయితే ఆ అమ్మాయిని ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో. ఆ అమ్మాయి చేసిన తప్పల్లా ఏంటి అని అంటే, ముస్లిమ్స్ అందరూ కూడా చెడ్డవాళ్ళు కాదు, అక్కడ కూడా ముస్లిమ్స్ చెడ్డవాళ్ళు కాదు, ఎవరైతే ఈ టెర్రరిస్టులు ఉన్నారో, మమ్మల్ని చంపిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చంపాలి అని చెప్పేసి ఈ అమ్మాయి ప్రెస్ మీట్లో ఇలా మాట్లాడింది. దాన్ని పట్టుకుని నువ్వు ముస్లింని పెళ్లి చేసుకోపోయావా, పాకిస్తాన్ వాడిని పెళ్లి చేసుకోపోయావా, హిందువుని ఎందుకు పెళ్లి చేసుకున్నావు, ముస్లిమ్స్కి సపోర్ట్గా మాట్లాడతావా అని చెప్పేసి ఆ అమ్మాయిని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఆ అమ్మాయి మాట్లాడిన దాంట్లో తప్పేముంది చెప్పండి. మధుసూదన్ రావు గారి భార్య కూడా ఆ రోజున చెప్పింది, మేము అక్కడ ఆపదలో ఉన్నప్పుడు మమ్మల్ని కాపాడింది ఆ ముస్లిమ్సే కాపాడారు మమ్మల్ని, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ముస్లిమ్సే, అందరూ చెడ్డవాళ్ళని మేము మాట్లాడట్లేదు, మాకు ముస్లిమ్స్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారని చెప్పేసి ఆవిడ కూడా చెప్పింది. కొత్తగా పెళ్ళైన అమ్మాయిని ఆ రకంగా ట్రోల్ చేయడం ఎంత తప్పు చెప్పండి. అంతర్జాతీయ మహిళా కమిషన్ కూడా దాని మీద సీరియస్ అయింది. నిన్న మహారాష్ట్రలో ఒక జవాను మే 5వ తారీఖున పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళైన 3 రోజులకే డ్యూటీకి ఎక్కాడు. మరి ఆ భార్య తన సింధూరాన్ని బోర్డర్లోకి పంపించింది. మరి అలాంటి వాళ్ళని ట్రోల్ చేయండి. కొత్తగా పెళ్ళైన జంట భర్తని బోర్డర్లోకి పంపించింది అని అంటే మరి ఆ మహిళ ఎంత గొప్ప మహిళ చెప్పండి. అలాంటి వాళ్ళకి సెల్యూట్ కొట్టండి. ఆడవాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం, ఆడవాళ్ళని ట్రోల్ చేయడము ఇలాంటివి ఆపేయండి. ఫోన్ చేతిలో ఉంది కదా అని చెప్పేసి ఆడవాళ్ళ మీద బ్యాడ్ కామెంట్లు పెట్టడాలు ఇలాంటివి చేయకండి. ఇప్పుడు సోషల్ మీడియాని ప్రతి ఒక్కళ్ళు కూడా గమనిస్తూ ఉన్నారు. ఎవరైనా ఇలా ఫేక్ న్యూస్లు కనుక ప్రచారం చేశారంటే మాత్రం వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని కూడా రూల్స్ వచ్చాయి. కొంచెం అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి.